అందరికీ నమస్తే అండి. ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటాము. గణపతికి ఉన్న 32 స్వరూపాల్లో ఆఖరి స్వరూపం సంకష్టహార గణపతి స్వరూపం. మనకి ఉన్న సకల సమస్యల నుంచి గట్టెక్కించే వ్రతమే ఈ సంకష్టహార చతుర్థి వ్రతము. ఆర్థిక బాధలు ఉన్నా, గృహవస్థి లేకున్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా, శత్రుపీడలు ఉన్నా, పిల్లల విద్యాభ్యాసం సరిగా లేకున్నా, దంపతుల మధ్య సయోధ్య లేకున్నా, ఏ సమస్య ఉన్నా ఈ వ్రతాన్ని ఒక సంకల్పంగా తీసుకొని గణపతికి ముడుపు కట్టి ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ధర్మబద్ధమైన కోరిక ఏదైనా తప్పకుండా నెరవేరుతుందండి. 2026 సంవత్సరం మార్చి 6వ తేదీన అనగా ఫాల్గుణ మాసంలో శుక్రవారం సంకష్టహార చతుర్థి రాబోతుందండి. ఈ ఫాల్గుణ మాసంలో గణపతిని బాలచంద్ర మహాగణపతి పేరుతోనూ, పీఠమును ఆగమపీఠం పేరుతోనూ పూజిస్తారండి. ఈ సంకష్టహార చతుర్థి రోజు గణపతికి ముడుపు కట్టి పూజ ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే వాటికి సంబంధించిన వీడియోను మన ఛానల్లో పోస్ట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ దగ్గర వీడియో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం గణేశాయ నమః.